జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఎందుకు గిరీష్ నవ్వుతున్నావు అని అంటే పంచాయతీ ఉంటుంది. ఇలా పేపర్ల వెలుగులు వచ్చిన కథనం ఫ్రెండ్స్ ఇది. సాగర్పై ఏపీ దౌర్జన్యం. కుడి కాలువ నుంచి 2000 క్యూసెక్లు తరలింపు. బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండాట. అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ. ఎడమ కాలువ నుంచి 2000 క్యూసెక్లు రిలీజ్. రాష్ట్రాల మధ్య వాటర్ వార్. రంగంలోకి సిఆర్పిఎఫ్. శ్రీశైలం తుంగభద్ర సాగర్ నుంచి ఏపీ జలదోపిడి. బోర్డుకు ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఆఫీసర్లు. లెక్కలు తేలకుండానే నీటి తరలింపుపై ఆగ్రహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా జగడం అని చెప్పి వచ్చింది. మళ్ళీ జగడం చేసింది ఎవరు అనేది మళ్ళీ ఏబిఎన్ రాసిందా లేదా నాకు తెలియదు. సో లెట్ us డిస్కస్ అండ్ డిబేట్ ద వాటర్ వార్ బిట్వీన్ ది టూ స్టేట్స్. పంచాయతీ చాలా పెద్దది, కానీ మొట్టమొదట దొంగతనం చేసింది ఎవరు అనేది లాస్ట్కి మీరే కమెంట్ రూపంలో ఈ చిట్టా మొత్తం విన్నాక చెప్పురు ఫ్రెండ్స్. మా రేవంత్ అన్న జర ఏపీకి జిగిరి. ఎందుకు జిగిరి అనేది మాకు అర్థమైతే లేదు. ఆనాడు అమెరికా గేటు క్లోజ్ అయితే మాకు అవమానం అని చెప్పి మాట్లాడాడు. కానీ ఇవాళ 2000 క్యూసెక్ల నీళ్లు ఏపీ దోసుకపోతుంటే ఎందుకన్నా మీ మౌనం అని చెప్పి అడుగుతుంది తెలంగాణ. అన్న, అమెరికా గేటు క్లోజ్ అయితే చీఫ్ మినిస్టర్కి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది అవమానము అని చెప్పి మాట్లాడినారు. మళ్ళీ 2000 క్యూసెక్ల నీళ్లు ఆంధ్రాకు తరలి వెళ్ళిపోతుంటే రేవంత్ అన్న ఇలా తెలంగాణ అడుగుతున్నది ఏందనంటే, ఏ గేటు మీకు ఇంపార్టెంటే? అమెరికా గేటా లేకపోతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ గేటా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే అడుగుతున్నది తెలంగాణ రేవంత్ అన్న. తెలంగాణ ఎందుకు అడుగుతుంది రేవంత్ అన్న అనంటే, రైజింగ్ తెలంగాణ అని చెప్పి కితాబిచ్చిన మీరు ఈ చర్యతో డ్రైనింగ్ తెలంగాణ మార్చేసిరన్న మీరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అన్న, ఒక్క చుక్క నీరైనా పోయిందంటే మళ్ళీ తిరిగి రాదే. అట్లాంటిది కొన్ని వేల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాన్ని ఏమన్నా తీసుకొస్తుందా అన్న? ఆగస్ట్ 20 నాడున ఒక దురదృష్టపు ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఏదైతే ఉంది చూడు, ఆ రైట్ కెనాల్ నుంచి 2000 క్యూసెక్ల నీళ్ళని తోడేసిండ్రు. తెలంగాణ కూడా 2000 క్యూసెక్ల నీళ్ళని లెఫ్ట్ కెనాల్కి తోడేసింది. ఇది ఇప్పుడు ఎట్లయిపోయింది అని అంటే, ఇంటర్ స్టేట్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏవైతే ఉంటాయో చూడ అవి గడివీక్తున్నాయా మళ్ళీ, ఎస్పెషల్లీ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్. ఇవాళ గేట్ వర్సెస్ గేట్, మళ్ళీ గడ్డివి కనుక కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఉందా, ఇక్కడ కేంద్రం ఏం చేస్తున్నది అనేది ఎవరికి అర్థం కాలేదు. ఇవాళ రాష్ట్రం కూడా అడుగుతున్నది, రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి, తెలుగు ప్రజలు అడుగుతున్నారు. కేంద్రం ఉన్నది పంచాయతీ సాల్వ్ చేయనికైనా, లేకపోతే ఇంకా పెట్రోల్ పోసి బగ్గుమనిపియనికైనా? అంటే మేము కొట్టుకజేస్తుంటే నీళ్ళ విషయంలో మీరు కూర్చొని ఈడ ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి మాట్లాడతారా? భారతీయ జనతా పార్టీకి ఇంకిత జ్ఞానం లేదా, ఆర్ టు దట్ మ్యాటర్ రెస్పాన్సిబిలిటీ లేదా, అకౌంటబిలిటీ అసలే లేదా? ఇలా అడుగుతుంది తెలంగాణ గట్టిగా. కేంద్రం చొరవ తీసుకోవాలా అని ఎందుకు అడుగుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడితే తెలంగాణ అఫీషియల్స్ ఏమని మాట్లాడుతున్నారంటే, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి 2000 క్యూసెక్ల నీళ్లు ఏపీ తోడేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అఫీషియల్గా ఒక రిటర్న్ ఆర్డర్ అగర్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ప్రొవైడ్ చేయకపోతే ఇది ఒక గవర్నెన్స్ స్కాండల్ అవుతుందా కాదా? నువ్వు చేసినావు అని చెప్పి మేము కూడా చేసినాం, టిట్ ఫర్ టాట్. ఆగస్ట్ 26కి ఘటన జరిగింది. 2 రోజుల క్రితం ఆగస్ట్ 24 నాడు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ 3 మెంబర్ కమిటీ చర్చలకు పిలిచినప్పుడు ఇరుపక్షాలు ఎవరు అగ్రీ కాలే. ఈ వాటర్ యూటిలైజేషన్ మీద కూడా ఎవరు ఒక కాంప్రమైజింగ్ ఫార్ములాకు రాలే. ఈ డిస్కషన్ని, ఈ కమిటీని మళ్ళీ సెప్టెంబర్ 4కి పోస్ట్పోన్ చేసిండ్రు. డ్రింకింగ్ వాటరే అత్యంత కీలకం ఆర్ ప్రయారిటీ అని మాట్లాడిన కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఆల్ ఆఫ్ ది సడన్గా 2000 క్యూసెక్ల నీళ్లను తోడేయడం అనేది వాస్తవమా? వెన్ ది ఇష్యూ ఈ స్టిల్ ఇన్ డిస్ప్యూట్. టైమింగ్ మ్యాటర్ అవుతుంది కదా. ఆగస్ట్ 24కి కూర్చొని సెప్టెంబర్ 4కి డిస్కస్ చేస్తా అని చెప్పి దాని తర్వాత నువ్వు డైవర్ట్ చేసే నేను చూసుకుంటానంటే దీని అర్థం ఏంది? అర్థాల కాడికి ఆర్ అర్థమైంది అని ఎందుకు అడుగుతున్నాము అని అంటే, గౌరవనీయ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అకౌంటబిలిటీ లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా? ఇవాళ నా ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఏందనంటే, అన్న, పొలిటికల్ క్లియరెన్స్ ఫర్ అమెరికాకు తెలంగాణ యొక్క ఆత్మగౌరవం ముడిపడి ఉన్నప్పుడు మరి నా నీళ్ల పంచాయతీ ఆర్ వాటర్ క్లియరెన్స్ కోసము నాగార్జున సాగర్ గేట్ దగ్గర నా ఆత్మగౌరవం ముడిపడి లేదా అన్న? ఇవాళ అడుగుతుంది తెలంగాణ.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఏం ప్రోటోకాల్ ఎన్ఫోర్స్ చేసిండ్రు? ఎవడైతే ఇప్పుడు మన నాగార్జున సాగర్ గేట్ దగ్గరికి నీళ్లు దొబ్బుతుంటే మీరు ఏం ప్రోటోకాల్స్ ఎన్ఫోర్స్ చేసిండ్రు అని చెప్పి ఇలా అడుగుతుందే మీకు ఓటేసిన రాష్ట్రం. ఇవాళ మీ యుఎస్ ట్రిప్పు పొలిటికల్ క్లియరెన్స్ అది డినై చేస్తే అది తెలంగాణకు అవమానం అని మాట్లాడిన మీరు ఢిల్లీని ఛాలెంజ్ చేయొచ్చు, నేను కాదని అంటలేను, బరాబర్ ఢిల్లీని ఛాలెంజ్ చేద్దాం మీ దాంట్లో న్యాయం ఉంటే. కాకపోతే ఇవాళ తెలంగాణ యొక్క ఆత్మగౌరవం నా ముఖ్యమంత్రి తాకట్టు పెట్టిండు అని చెప్పి క్లియర్ కట్గా కనబడుతుంది కదనే. ఎందుకంటే కృష్ణా వాటర్ అవుతున్నప్పుడు నీళ్లు దోసుకతొబ్బినప్పుడు పల్లెత్తు మాట నా ముఖ్యమంత్రి మాట్లాడతలేడేందే. అమెరికాలో అడుగు పెట్టడం ఎంతైతే ఆత్మగౌరవంగా ఫీల్ అయిన నా ముఖ్యమంత్రికి నాగార్జున సాగర్ గేటు నుంచి నీళ్లు పోతుంటే ఆత్మఘోష, రైతుల యొక్క ఆత్మఘోష, తెలంగాణ ప్రజల ఆత్మఘోష, నీళ్లు నియామకాలు నిధుల రూపంలోనే కదనే తెలంగాణ ఆవిర్భావమైంది. అంటే నాగార్జున సాగర్ గేటు పంచాయతీ కూడా ఏదైనా మమ్దానీతో సంబంధం ఉంటేనే, లేదా మమ్దాని ఏదన్నా పర్మిషన్ ఇస్తేనే మాట్లాడతారా అనే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ. ఇంత దురదృష్టపు చరిత్ర కాంగ్రెస్ అవుతుందా అని ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఇది ఒక్కసారి కాదు, ప్రతిసారి కృష్ణా రివర్ మీద వాళ్ళ పెత్తనం చెలాంచే ప్రయత్నం చేసిండ్రు. దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఎ గ్రేటర్ ఫ్రీడమ్ ఆఫ్ కృష్ణా వాటర్. డిసెంబర్ 2024 ఆంధ్రప్రదేశ్ కేఆర్ఎంబి ఫ్లడ్ ట్రైన్ వరద నీరు అని చెప్పి డ్రా చేసి పడేసింది ఏడుకాడికి. పోతిరెడ్డిపాడు నుంచి కూడా సెప్టెంబర్ 2024 ఫ్లడ్స్లా మనకందరికీ తెలియదా రేవంత్ అన్న, మోర్ దెన్ 110 TMC ఆఫ్ వాటర్ ఆనాడు కూడా 2024 సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడుకని. ఆ రోజు కూడా ఏం మీరు పల్లెత్తు మాట మాట్లాడినరా? ఇప్పటిదాకా ఏమైనా యాక్షన్ ఉందా? అంటే విదేశాలల్లా పచ్చ కాంగ్రెస్ వచ్చి ఆర్ పచ్చ బ్యాచ్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా గర్విస్తుంది, ఎట్లా గౌరవపడుతుంది? ఇది గర్వమా గౌరవమా తెలంగాణ ఆత్మవిశ్వాసానికి? ఇవాళ అడుగుతుంది తెలంగాణ రేవంత్ అన్న. పోతిరెడ్డిపాడు యొక్క పంచాయతీ తీసుకోనగర్ మనం చూస్తే తెలంగాణ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇస్తూనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద గంభీరమైన ఆరోపణ కూడా చేసింది. ఏందనంటే శ్రీశైలం వాటర్ని తరలించనీకే వాళ్ళు వాళ్ళ కెపాసిటీని క్యాపబిలిటీని పెంచుకున్నారు పోతిరెడ్డిపాడు నుంచి అని చెప్పి మాట్లాడిండ్రు. ఇన్ఫ్యాక్ట్ వెనకటి గవర్నమెంట్లో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఏపీ 2020 జియో ఏదైతే ఉండే చూడు, జియో నంబర్ 23, ఆ ప్రపోజ్డ్ ఎక్స్పాన్షన్ని వ్యతిరేకించిండ్రు కూడా. నువ్వు కేవలం ఫ్లడ్ వాటర్ అని చెప్పి దాన్ని దోసుకోబోతే అది నిజంగానే ఫ్లడ్ వాటర్ అని చెప్పి నాకు ఎట్లా తెలుస్తుంది? ఈజ్ దర్ ఎనీ మెజర్మెంట్ ఫర్ దిస్ డెఫినేషన్ అని చెప్పి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా జియో నంబర్ 203ని ఛాలెంజ్ చేసిన దాఖలాలు ఆధారాలు మస్తు కనబడితే న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడు రాదే రేవంత్ అన్న, క్లియర్ కట్గా కనబడుతుంది అందులో కేసీఆర్ గారు దీన్ని ఛాలెంజ్ చేసినట్టు. కానీ ఈనాడు దరిద్రం దండయాత్ర చేసుడు ఏంటంటే అధికార పార్టీ పల్లెత్తు మాట మాట్లాడతలేదే ఈ జలదోపిడి మీద. జల జగడం రాసేసిరు కదా, జగడం చేసేస్తాం నడుస్తుందా అని. నవంబర్ 30, 2023 నాడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్లు ఆర్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంటర్ అయ్యి నాగార్జున సాగర్ దగ్గర డ్యామ్ని కంట్రోల్ తీసుకొని వాటర్ని ఏపీకి రిలీజ్ చేసే తత్వం చేసిరు. ఇదేందే రౌడీయిజము? నాకు అర్థం కాదు రేవంత్ అన్న. దీని మీద ఒక్కసారన్నా పల్లెత్తు మాట మాట్లాడారా? నెక్స్ట్ టైం వస్తే ఒక్కొక్కడి బద్దలు భాషింగాలు అవుతాయి, రాష్ట్రంలో ఇట్లా అడుగుపెట్టికి ఇట్లాంటివి చేస్తాయని చెప్పి మాట్లాడినరా? ఇదంతా చూస్తున్న కేంద్రం సిఆర్పిఎఫ్ని డిప్లాయ్ చేసింది తప్ప ఒక్కొక్కడిని ఎవరి మీద నన్ను చర్యలు తీసుకుందా? ఆ ఏపీ పోలీసులను సస్పెండ్ చేసిందా? అడుగుతుంది తెలంగాణ, బాధపడుతూ అడుగుతుంది తెలంగాణ. ప్రత్యామ్నాయం మీరెట్లయితారు అప్పుడు తెలంగాణకు? కేంద్రం ఏం చేసింది పక్కకు పెడితే అధికార పార్టీ అయితే ఇలా కాంగ్రెసే ఉంది కదా తెలంగాణలో. నేను ఇవాళ ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఆర్ రేవంత్ రెడ్డి గారి సొంత వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నా. ఏందనంటే జనవరి 2026 రేవంత్ రెడ్డి గారే క్లియర్ కట్గా డిక్లేర్ చేసిరు. ఏందనంటే నీళ్ళ మీద నో కాంప్రమైజ్ అని చెప్పిండ్రు. తెలంగాణ యొక్క కృష్ణా ఇంకా గోదావరి యొక్క హక్కుల మీద మాట్లాడితే ప్రతిసారి 512:299 TMC వాటర్ దగ్గర పంచాయతీ నడుస్తుందా నడవదా? ఆంధ్రప్రదేశ్ 500 కావాలా, తెలంగాణకు 200, 300 ఇస్తాము ఎక్సెట్రా అని 66:34 రేషియో మొన్న కూడా డిస్కస్ చేసినాం మనం చిత్రగుప్తుల. ఈ డిక్లరేషను ఎప్పటిది? ఆనాటిది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న నాటిది. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నీటి వాటా అనేది 50-50 డిసైడ్ చేసుకోవాలి కదా.
ఎన్నడూ కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ తెలంగాణకి ఎక్కువ అని చెప్పి ఎన్నడూ మాట్లాడలే. 50-50 అనే మాట్లాడింది. బట్ ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ హక్కులను కానీ తెలంగాణ నీళ్లను కానీ నిలువు దోపిడీ చేస్తుంది. మళ్ళీ ఇవాళ ఎవరు ఇవాళ దొంగతనం చేసినా ఆ దొంగోడెవడు అని ఇవాళ అడుగుతున్నది తెలంగాణ. గౌరవనీయ ముఖ్యమంత్రికి ఇలా తెలంగాణ డంకేపే చోట్ అడుగుతున్నది ఏందని అంటనా, రియల్ టైం టెలిమెట్రీ అడుగుతున్నది, ఇండిస్ప్యూటబుల్ మెజర్మెంట్ అడుగుతున్నది, కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి ఆ రికార్డులు బయట పెట్టమని అంటున్నది. ఇమ్మీడియట్గా పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అండ్ ఇండెంట్స్ తెలంగాణ కోరుతున్నది. తెలంగాణ రేషియో ఎంత ముఖ్యమంత్రికి తెలుసా, లేదా తెలంగాణకు ఇచ్చి కొంత దోసుకోదొబ్బుదాం అంతా అని చెప్పి పక్క రాష్ట్ర పోలు కలగంటున్నారా? పచ్చ కాంగ్రెస్ దానికి ఒప్పుకుంటుందా? తెలంగాణ హక్కు 50:50 అనే ముచ్చట తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వారుల గుండెలల్లా ఈ ప్రేమ, ఈ ఆలోచన ఉన్నదా? తెలంగాణ అంటే కేవలం నన్ను ముఖ్యమంత్రిని చేయనీకే పనికొచ్చే ప్రాంతం, అంతేగాని తెలంగాణ నీళ్ళేంది, నియామకాలేంది, నిధులేంది అన్న సోయి రాష్ట్ర సర్కారుకు ఉన్నదా, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదా అని ఇలా తెలంగాణ అడుగుతున్నది. ఎందుకంటే అమెరికాకు వెళ్ళకపోతే అవమానం అని మాట్లాడిన కాంగ్రెస్ ఇవాళ నాగార్జున గేటు నుంచి 2000 క్యూసెక్ల నీళ్లు దోచుకొదొబ్బుతుంటే ఎందుకుంది మౌనం అని అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతున్నారా అని ఇలా అడుగుతున్నది తెలంగాణ. బాధపడుతూ అడుగుతున్నది తెలంగాణ. ఇవాళటికి పొద్దటికి 27 ఆగస్టు 2026కి ఈ 2000 క్యూసెక్ల నీళ్ల దొంగతనం మీద ఇప్పటిదాకా బీజేపీ నాయకులు పల్లెత్తు మాట మాట్లాడలే. దీని మీద ప్రతిపక్ష నేత హరీష్ రావు మాట్లాడిండు ఆగస్ట్ 26 నాడు అనుకుంటా. ఆయన డిమాండ్ చేసిండు రాష్ట్ర సర్కార్ని, ఈ అనాథరైజ్డ్ నీళ్ల దోపిడీ అని అనేది ఇమ్మీడియట్గా స్టాప్ కావాలా, గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు స్పందించాలా. ఇన్ఫ్యాక్ట్ హరీష్ రావు గారు డైరెక్ట్గా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి. హరీష్ రావు గారు డైరెక్ట్గా కిషన్ రెడ్డిని అడిగిండు, మళ్ళీ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ప్రెషరైజ్ చేసి మళ్ళా నిజంగానే నీళ్లు తీసుకోవచ్చు అనే ఒక పత్రం ఏమన్నా చూపెట్టగలుగుతారా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలన్న ఆశ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు గట్టికున్నది. బట్ నీళ్ళ సుక్క కాపాడాలి కదా ఆ ప్రాంత బిడ్డ అని అనిపించుకోవాలి కదా అనే ముచ్చట తీరేది ఎప్పుడో. ఇప్పటిదాకా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే వెనకటికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి, నేను ఎందుకు సపోర్ట్ చేస్తానన్నది చెప్తున్నది, డేటా అబ్సల్యూట్గా పెట్టుకుంటా. తెలంగాణ రథసారథి రామచందర్ రావు గారు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మన తుంగభద్ర ఇష్యూ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలదీసిండు. జూన్ 2026లో ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఈ రోజటి పంచాయతీలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎందుకు దీని మీద సపోర్ట్ చేస్తలేదో నాకు అర్థం కాలేదు. ఇవాళ రామచందర్ రావు గారు ఆయన మీదకి దీక్ష తీసుకునేదాకా కొంచెం ఊపు రాలే తెలంగాణ బీజేపీకి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ అమెరికా గేట్ మీద కాంగ్రెస్ కొట్లాడుతుంది, యాక్చువల్ నీళ్ళ గేట్ నాగార్జున సాగర్ గేట్ మీద బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇంకా అధ్యక్షుడి గేటు దగ్గరనే నేను అధ్యక్షుడిని అయితే నువ్వు అధ్యక్షుడు దిగిపో అని చెప్పి అధ్యక్ష గేటు దగ్గర తెలంగాణ భారతీయ జనతా పార్టీ మిగిలిపోయింది. అధ్యక్ష గేటు దగ్గర మిగిలిపోయిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయం అవుతుందా ఇలా అడుగుతుంది తెలంగాణ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.